ఎలా ఉన్నాయి క్లాసెస్ ఎలా ఉన్నాయి చెప్పండి? ఫీడ్‌బ్యాక్ చెప్పండి. సార్ చాలా బాగుంది సార్. నేనే ఒకరోజు కాల్ చేసి చెప్దాము సార్ ఇంత మల్టిపుల్ టైమ్స్ మీరు చెప్పి అసలు మేము ఫాలో అవుతున్నారా లేదా అని మీరు తెలుసుకుంటూ, అడుగుతూ అసలు ఇంత తక్కువలో ఇంత చెప్పరు సార్ ఎవరు గూడా కంటెంట్. హ్మ్. సో, మీరు చెప్పడం వల్ల చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంత మాకు దొరకడం రియల్లీ హ్యాపీ లాగా ఫీల్ లాగా అనిపిచ్చింది సార్. హ్మ్. ఎందుకంటే ఇయాల రేపు ఇంత మన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇప్పుడు హ్మ్. ఇంట్లో ఒక ఫ్యామిలీ మన ఎవరైనా చదువుకోవాలి బాగా అని ఎట్లా వెంటబడతారో హ్మ్. అలా మీరు బాగా క్లాస్ చెప్పేటప్పుడు రిపీటెడ్‌గా అది మళ్ళా మా మైండ్‌లోకెళ్ళిపోయేటట్టు మీరు చాలా బాగా చెప్తారు సార్. హ్మ్. అర్థమైందా? మళ్ళా మీరు ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. ఏదైనా మళ్ళా రాకపోతే అడగండి. ఇంత బాగా ఎవరు చెప్పరు సార్. వేలు వేలు తీసుకుంటారు ఇక్కడ అమీర్‌పేట్‌లో గాని. హ్మ్. నేను వెళ్ళాను అమీర్‌పేట్‌లో గూడా వెళ్ళాను. హ్మ్. ఏదో అక్కడ ప్రొజెక్టర్ మీద చెప్తారు. జాయిన్ అయ్యారా ఏదో మీరెప్పుడన్నా? అక్కడ జాయిన్ అయ్యాను సార్. కొన్ని రోజులు వెళ్ళాను. 18,000 ఉండే. ఆ! నేనొక 6,000 ఫస్ట్ కట్టాను. చూద్దాం ఎందుకు ఫస్ట్ హ్మ్. అంతా హ్మ్. ఓకే అనుకుంటే మిగతాది కడదామన్నట్టు. హ్మ్. కానీ ఎళ్ళాను ఒక 20 డేస్ తర్వాత ఏం అర్థం కాలేదు. యూట్యూబ్‌లో ఇలాగే అవి ఇవి చూస్తుంటాం కదా! ఎస్ఏపీ గురించి ఎట్లా ఏంటి అని. హ్మ్. ఒకరోజు మీ క్లాస్ విన్నాను. ఆ తర్వాత బాగా అది మొత్తం విన్నాను ఆ వీడియో మొత్తం. హ్మ్. ఇది మొత్తం మా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంతా బాగా నచ్చింది. హ్మ్. నచ్చడం వల్ల ఇంత కంటెంట్ ఇక్కడ కూడా చెప్పలేదు. ఇంత క్లియర్‌గా చెప్తున్నారు సారు. అనుకోకుండా ఈ వీడియో నాకు ఎదురు పడడము, ఇంకా నాకు కొద్దిగా లక్కీగా ఫీల్ అయ్యాను సార్ హ్యాపీగా. ఓకే. ఫీల్ అయ్యేసి ఇంక అక్కడ డ్రాప్ అయ్యాను. హ్మ్. అంటే ఎగ్జామ్ డ్రాప్ అవ్వకుండా మళ్ళా ఎళ్ళాను. అంటే చూద్దాంలే ఎలాగో అమౌంట్ కట్టాం గదా! అని. హ్మ్. తర్వాత నాకంత మంచిగా అనిపియలేదు. హ్మ్. ఇంకా మీకు కాల్ చేసి ఒకరోజు కనుక్కున్నాను సార్ ఫీజెంత ఎలా అంటే 10,000 అంటే, హ్మ్. సార్ 10,000 ఏముంది ఇంత మంచిగా చెప్తున్నారు అనేసి ఇంకా మీ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుందాం అనేసి ఇంక అప్పుడు మీకు కట్టాను సార్ అలా. ఎక్స్‌పెక్ట్ చేసారా? ఇట్లా ఉంటాయని ట్రైనింగు? అసలు ఇంత బాగా చెప్తారనుకోలేదు సార్ అసలు. ఈ రోజుల్లో ఎవ్వరు చెప్పరసలు ఇంత చెప్పింది ఇంత మీకు చెప్పడం గూడా చాలా క్లియర్‌గా క్లారిటీగా ఉంటది సార్ వాయిస్ బేస్ గూడా. హ్మ్. చెప్తున్నప్పుడు దానికి మేము గూడా హ్మ్. ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గూడా ఇప్పుడు ఈ వీడియోస్ గూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనము డౌట్ ఉన్నా గాని ఆ వీడియో తీసి చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఆఫ్‌లైన్ క్లాస్ అయితే హ్మ్. అదేదో బుక్‌లో రాసుకుంటే అప్పటికప్పుడు చెప్తాడు అర్థమైనట్టే ఉంటుంది. ఇంకా హ్మ్. అది మళ్ళా మర్చిపోవడమే ఉంటది. ఓకే. చాలా మంది ఆఫ్‌లైనే మంచిదేమో అనుకుంటున్నారు సార్ చాలా మంది. హ్మ్. కానీ ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్ నేను అలాగే అనుకున్నాను. ఆన్‌లైన్ కన్నా ఆఫ్‌లైనే మంచిదేమో అని అనుకున్నాను మీ దగ్గర జాయిన్ గాకముందు. హ్మ్. కానీ తర్వాత అనిపిచ్చింది. ఆన్‌లైనే బెటరు. ఏదైనా మనకిక్కడ ఏదైనా డౌటొచ్చినా మళ్ళా వీడియో జూసుకోవచ్చు. ప్రాక్టీస్ జేసుకోవచ్చు. హ్మ్. ఏదైనా డిఫికల్టీ వస్తేనే మీ హెల్ప్ తీసుకోవచ్చు. మిమ్మల్ని గూడా మీరు చాలా మందిని డీల్ జేయాలి. హ్మ్. ఊరుకూరికే మిమ్మల్ని డిస్టర్బ్ జేయకుండా. హ్మ్. సో, అంతా మీరు ఆల్‌మోస్ట్ క్లాస్ చెప్పినప్పుడు చాట్ బాక్స్‌లో అంతా కంటెంట్ ఇచ్చేస్తారు. హ్మ్. అవన్నీ జాగ్రత్తగా యాస్ ఎ ప్రొఫెషనల్‌గా మనం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టూడెంట్ గూడా అవన్నీ తీసుకొని పెట్టుకొని, హ్మ్. అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఏదైనా రిజాల్వ్ చేయించుకోవచ్చు గానీ, మాక్సిమం ఇంకా ఒకసారి మీరు చెప్పారంటే దాన్ని కరెక్ట్‌గా చూసి ప్రాక్టీస్ చేస్తే ఇంకా అది ఆహ్, పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ వచ్చేస్తది. ఓకే. అలా చెప్తున్నారు సార్. చాలా మీరు మీరు చాలా థాంక్స్. ఆల్‌మోస్ట్ ఆ! చెప్పండి. చెప్పండి సార్. మీరు ఆల్‌మోస్ట్ 65 క్లాసెస్ కంప్లీట్ చేశారు కదా! అవును సార్. 65 ఇంకా ఉన్నాయి. ఇంకా కంటెంట్ ఉంది. ఇంకా క్లాసెస్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఒక 6-7 క్లాసెస్ ఉంటాయి. ఓకే ఎలా సార్. ఉంది బిఫోర్ జాయినింగ్‌కి ఇప్పటికి ఎలా ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి? బిఫోర్ జాయినింగ్ వచ్చేసి అసలు నాకేం తెలీదు. వాట్ ఈస్ వాట్ అసలు హ్మ్. ఏంటి ఎస్ఏపీ అంటే ఏంటి? హ్మ్. అసలు ఎవరు యూజ్ చేస్తారు? ఏంటి? అసలు మొత్తం అంటే జీరో నాలెడ్జ్. హ్మ్. ఇప్పుడు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది సార్. అసలు హ్మ్. ఎస్ఏపీ ఈ మాడ్యూల్ చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఎస్‌డి అని, ఎంఎం అని. హ్మ్. నేను నాది బీకామ్ కాబట్టి ఎఫ్ఐకి ఓకే. అలా. సో, హ్మ్. ఒక రోల్ ఎలా ఉంటుంది ఎంప్లాయిది, హ్మ్. ఏమేమి నేర్చుకోవాలి ఇవన్నీ మీరు చెప్పారు. నాకు అంతా ఒక క్లారిటీ వచ్చింది సార్ ఇప్పుడు. ఇంతకుముందు అంటే జీరో నాలెడ్జ్. హ్మ్. ఒక క్లారిటీ మొత్తం వచ్చింది. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రాపర్ నాలెడ్జ్ అయితే గ్యాదర్ అయింది మీకు. ప్రాపర్ నాలెడ్జ్ గ్యాదర్ అయింది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు చాలా థాంక్ యూ నమ్మకంగా సార్. మీరు మాకు దొరకడం అంటే నిజంగా అదృష్టంలాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే అసలు ఇప్పుడు మీరంటారు గదా సార్ అప్పుడప్పుడు మంచి ట్రైనర్ దొరకడం గూడా మీకు లక్కీ అనేసి. అవును. అంతే గదా సార్. ఇప్పుడు దొరకకపోతే ఏదో నేర్చుకొని ఏదో అంటే పైసలు పోతాయి, టైం అయిపోతది. హ్మ్. మళ్ళా జాయిన్ అవ్వాలని ఉండదు. ఒక్కసారి టైము లైఫ్‌లో పెట్టేసామంటే మళ్ళా పెట్టలేం గదా సార్. అవును. అట్లా స్టూడెంట్స్‌కి నేను గూడా నేనిచ్చే సజెషన్ ఏందంటే సార్ హ్మ్. పేషెన్స్‌గా ఉండి 10,000 గదా అని అనుకోకుండా మీరు చెప్పింది కరెక్ట్‌గా వాళ్ళు గ్రాప్ చేసి
కరెక్ట్‌గా జాబ్ కొట్టాలని పట్టుదలతోటి ఉంటే మీరు చెప్పిన కంటెంట్‌కి ఖచ్చితంగా జాబ్ కొట్టి తీరుతారు సార్. అవునవును. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే జాబ్ కొడతారు. హ్మ్. నోట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది? నోట్స్ ప్రిపరేషన్ కూడా మీరు చాలా చాలా ఇచ్చారు సార్. ఎవరు ఇంత ఇవ్వరు. హ్మ్. అండ్ మీరు క్లాసెస్ నోట్స్ చెప్పరు ఎవరు గూడా. నోట్స్ చెప్పరా అండ్ మీరు క్లాస్ చెప్పేటప్పుడే మళ్ళా నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేయిస్తున్నారు. అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది సార్ స్టూడెంట్‌కి. హ్మ్. ఇప్పుడు ఏదో ఒకటి చదువుకోవాలంటే అమ్మా ఎంత చదవాలనో అదేముందో అని ఇట్లా అనుకుంటాం. తొందరగా చదవాలని కూడా ఇంట్రెస్ట్ రాదు. సో, ఈ క్లాస్‌కి ఇది మ్యాచ్ అయ్యేది మీరు అది ఏదైతే అది ఓహ్, ఎంఎస్ వర్డ్‌లో చెప్తున్నారో అది ఇగ మైండ్‌లో క్లియర్‌గా ఫీడ్ అయిపోతది సార్. అచ్చా! ఇది ఇందుకు గదా! ఇది ఇందుకు ఓకే. ఓకే. అనేసి. అంటే షార్ట్ టెక్స్ట్‌లో క్లియర్‌గా అర్థమైపోతుంది. హ్మ్. ఇంకా ఇంకెక్కువ డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఎవరి ఓపిక వాళ్ళు. అవును. అట్లా సార్. నోట్స్ చెప్పడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తది. నంబర్ 1. నంబర్ 2 అవును. ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అవును సార్. అవి చదవటం వల్ల. ఇంగ్లీష్ చదవటం వల్ల. అవును సార్. నంబర్ 2 అదనమాట. అలాగే ఇంకోటేంటంటే పేషెన్సీ కూడా గ్రో అవుతది మీకు. అవును సార్. ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే ఏంటి? మీరు పే చేసే ఫీస్ కాదు ఇంపార్టెంట్. అవును సార్. పేషెన్సీ. అవును ఆ సార్. పేషెన్సీ కూడా గ్రో అవుతది. ష్యూర్ సార్. యాస్ వెల్ యాస్ ఎస్ఐపి టెర్మినాలజీ అనేది మీకొక ప్రాపర్ టెర్మినాలజీ అనేది మైండ్‌లో వచ్చేస్తదనమాట. అవును సార్. సేమ్ టెర్మినాలజీ, సేమ్ లెటర్సు, సేమ్ సెంటెన్సెస్ ఫార్మాట్స్ అవన్నీ యూజ్ చేస్తే మీ ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్రాక్ చేస్తారు. అవును సార్. సో, ఈ నాలెడ్జ్ ఉన్న తర్వాత మీరు మెటీరియల్ చదివినా కూడా క్లారిటీగా అర్థమవుతది. లేకపోతే అర్థమవ్వదు. అది మనం టార్గెట్ అనమాట. అవును సార్. ఓకే. అది. మీరింకా నేను అడ్వర్టైజ్‌మెంట్ చేద్దామని అక్కడ గ్రూప్‌లో పెడితే నన్ను గ్రూప్‌లో నుంచి తీసేసారు సార్ వాళ్ళు. అలా అంటే పెట్టకూడదండి. పెట్టకూడదు అంటే నేను అనుకోలేదు. అంటే ఆ! చాలా మంది మంచిగా అక్కడ వేలు ఫుల్ ఫీస్ కట్టి చేస్తున్నారు. ఇంత మంచిగా చెప్తున్నారు అనిపించి ఒకరోజు అలా చేశాను సార్. ఆ! అలా పెట్టకూడదండి. అది కరెక్ట్ కాదు కదా! నా గ్రూప్‌లో అదేలే వేరే సార్. వాళ్ళు పోస్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ అదేలే చేయను సార్. కదా! అది కూడా కరెక్టేలే సార్ ఇంకా. అలా చేయకూడదు. అంటే చాలా మంది అసలు మార్నింగ్ నిద్ర లేచి రెడీ అయ్యేసి వస్తున్న వాళ్ళ కంటెంట్ నేను చెప్పట్లేదు. మంచిగా చెప్తే నేను ఎందుకు పెట్టేవాడిని సార్. అదేలే. అందుకని అది. థ్యాంక్ యూ సార్. అందరిని స్టూడెంట్స్‌కి మంచిగా జాబ్స్ కొట్టేలాగా చెప్పాలనే మీ ఇంట్రెస్ట్ తోటి ఇంతగనం చెప్పడం వల్ల మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. చాలా థాంక్స్. హ్మ్. స్టూడెంట్స్ అంతా పాజిటివ్‌గా ఉన్నారా? పాజిటివ్‌గానే ఉన్నారు సార్. హ్మ్. ఇంత మంచిగా ఎవరు చెప్పారు సార్ ఇంత తక్కువ టైంలో. నేను కూడా ఇది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంత తక్కువలో సార్ ఇంత మంచిగా చెప్తున్నారు. మళ్ళా మనం ఎంత టైం మనం అంత ప్రాక్టీస్ పెట్టుకుంటే చాలు. ఇవ్వాల్సిన కంటెంట్ ఇస్తున్నారు. ఇంకేముంది కొంతమంది 1 ఇయర్ దాకా గుంజుతారు. నాకు కూడా తెలుసు 1 ఇయర్ వరకు చెప్తారు సిటీలో. హ్మ్. అబ్బా! 1 ఇయర్ అంటే ఎంత ఓపిక ఏడ సార్. ఇంకా మధ్యలోనే డ్రాప్ అయిపోతాం. ఇప్పుడు 1 ఇయర్ అబ్బా! మంచిగా చెప్తారేమో, లాంగ్ టైమ్ ఏమో అనుకుంటారు గానీ, అసలు 1 ఇయర్ మధ్యలో డ్రాప్ అయిపోతారు. దానికన్నా బెటర్ 3 మంత్స్‌లో మీరు చెప్పిన కంటెంట్‌ని గ్రాబ్ చేయడానికి ఆలోచన చేసుకొని, హ్మ్. ఒక ప్లాన్ చేసుకుంటే స్టూడెంట్‌కి తప్పకుండా హెల్ప్‌ఫుల్ అవుతదని నా ఒపీనియన్ సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అట్లా. అండ్ ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. డెప్త్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. జాబ్ రావడం అనేది మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. అవును సార్. తప్పకుండా. అందుకనే రాత్రి 2 అయింది సార్. 2:00 వరకి. ఇంత కష్టపడి చెప్పింది మేము చదువుకున్న దానికి ఒక మీనింగ్ రావాలంటే జాబ్ కొట్టే విధంగా ప్రాక్టీస్ అవ్వాలి. అది. ఓకే. మేము అనేసి. హ్మ్. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఏమైనా ఓకే. డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. అలాగే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. ఓకే. బై సార్. థాంక్ యూ.